బ్రేకింగ్ న్యూస్ విజయనగరం పోలీస్ బ్యారెక్స్ కు సిరాజ్ సమీర్ ను తరలించారు పోలీసులు. విజయనగరం డీఎస్పీ నేతృత్వంలోని బృందం ఇద్దరిని ప్రశ్నిస్తోంది. ఎన్ఐఏ ఆధ్వర్యంలో విచారిస్తోంది. విజయనగరంలో పేలుళ్లకు ఏ ప్రాంతాల్లో రెక్కి చేశారు, పేలుళ్ల కోసం సమీర్ కూడా విజయనగరం రావాలనుకున్నాడా అనే కోణంలో ప్రశ్నించనున్నారు. పేలుడు పదార్థాలు ఎలా సేకరించారు, ఇటు విజయనగరంలోనే మొదట పేలుళ్లు జరపాలన్న ఆలోచన ఎవరిది అనే కోణంలో అయితే ప్రశ్నిస్తున్నారు. ఇటు ఆర్ఎస్ఎస్ నేతలు టార్గెట్ అనే అంశం పైన కూడా పోలీసులు ప్రస్తుతం ప్రశ్నించనున్నారు. విజయనగరం పోలీస్ బ్యారెక్స్ కు సిరాజ్ సమీర్ ను ప్రస్తుతం పోలీసులు తరలిస్తూ ఉన్నారు. ఇటు విజయనగరం డీఎస్పీ నేతృత్వంలోని బృందం ఇద్దరిని కూడా ప్రశ్నిస్తోంది. ఎన్ఐఏ ఆధ్వర్యంలో కూడా విచారిస్తోంది. సిరాజ్ ఒక్కడే చేయాలనుకున్నాడా, ఇటు పేలుళ్లకు ఏ ప్రాంతాల్లో రెక్కీ చేశారు అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు పేలుళ్ల పదార్థాలను ఎలా సేకరించారు, ఎవరి ప్రోద్బలంతో దీనికి పాల్పడ్డారు అనే కోణంలో అయితే దర్యాప్తుగా విచారణ చేస్తూ ఉన్నారు. ఇటు విజయనగరంలో మొదట పేలుళ్లు జరపాలన్న ఆలోచన ఎవరిది అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఇటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు ఉగ్ర కుట్రకి సంబంధించి సిరాజ్ అలాగే సమీర్ ఇద్దరు కూడా ప్రస్తుతం విజయనగర పోలీసు అదుపులో ఉన్నారు. ప్రస్తుతం వారిని అయితే ఇటు ఆర్ఎస్ఎస్ నేతలే టార్గెట్ అనే అంశం పైన కూడా పోలీసులు ప్రశ్నించబోతున్నారు. సిరాజ్ సమీర్ విచారణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, కూడా విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం పోలీస్ బ్యారక్స్కి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాలలో వాళ్ళిద్దరిని కూడా అంటే ఎన్ఐఏ అధికారులు, అదేవిధంగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్, అదేవిధంగా లోకల్ పోలీసులు ముగ్గురు కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం అన్ని విషయాల్లో కూడా ఈ వారం రోజుల్లో మొత్తం కూపీలాగే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరిని కూడా లోపల విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాలలో విచారిస్తున్న పరిస్థితి అయితే మొత్తం అటు అహిం సంస్థకి సంబంధించి కావచ్చు, ఆర్ఎస్ఎస్ నేతల టార్గెట్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏదైతే సిరాజ్ ఒక కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఒక ల్యాబ్ను కూడా ఒక కెమికల్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయాలనుకున్నాడో దానికి సంబంధించి కూడా అంటే అంత పెద్ద ఆలోచనలు అసలు ఎలా వస్తున్నాయి సిరాజ్కి, ఎక్కడి నుంచి మోటివేట్ అయ్యాడు, ఎవరు వీళ్ళు వెనకాతలు ఎవరున్నారు, ఎవరు వీళ్ళని ఎంతగా గైడ్ చేస్తున్నారు దానిపై కూడా చాలా తీవ్రంగా విచారించే అవకాశం ఉంది. అదేవిధంగా సౌదీ అరేబియాలో ఉన్న హ్యాండ్లర్స్ ఎవరు, నిధులు ఎక్కడి నుంచి సమీకరించారు, అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆర్ఎస్ఎస్ పేరు ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఆర్ఎస్ఎస్ నేతలు ఎవరైనా టార్గెట్ చేశారా, ప్రధానంగా ఫలానా నేతను మేము చంపాలనుకుంటున్నాం అనేది సంబంధించి దాన్ని ఏమైనా టార్గెట్ చేశారు, లేదంటే ర్యాలీలకు సంబంధించి అటువంటి వాటిలో ఆర్ఎస్ఎస్ నేతల్ని వాళ్ళపై బాంబు దాడులు చేయాలనుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా ఎలాంటి విస్ఫోటనం కూడా జరిగిన విజయనగరం లాంటి ప్రదేశంలో ఎందుకు పేలుళ్లు చేయాలనుకున్నారు, విజయనగరాన్ని ప్రధానంగా టార్గెట్గా ఎందుకు ఎంచుకున్నారు, మొదటి నుంచి కూడా విజయనగరంలో ఎలాంటి ఉగ్రదాడులకు సంబంధించి కావచ్చు, ఎలాంటి అలజడి లేని ప్రశాంతమైన వాతావరణంలో ఎందుకు చేయాలనుకున్నారు, విజయనగరంలో ఏ ప్రాంతాల్లో పెట్టాలనుకున్నారు, ఐఈడీ బాంబుకు సంబంధించి కావచ్చు, అంటే ఐఈడీ బాంబులు తయారు చేయడం సంబంధించి అసలు ఎక్కడి నుంచి వీళ్ళంతా నేర్చుకున్నారు, అదేవిధంగా ముంబైకి వెళ్ళడం అదేవిధంగా ముంబైలో ఒక ప్రత్యేక వ్యక్తితో మాట్లాడడం, అక్కడి నుంచి సౌదీ అరేబియా లాస్ట్ 6 monthsలో 3 times వెళ్ళడం సంబంధించి మొత్తం అన్ని విషయాల మీద కూలంకుషంగా మొత్తం అన్ని వివరాలపై కూడా ఆరా తీసి మొత్తం సమాచారాన్ని సేకరించే అవకాశం కనిపిస్తుంది. చాలా విచారణ మాత్రం చాలా క్లిష్టంగా చేయనున్నట్టయితే చాలా కష్టం, అంటే చాలా కఠినమైనటువంటి విచారణగా ఇది మనం భావించవచ్చు. విజయనగరం చరిత్రలో కూడా ఇది ఒక అధ్యాయంగా మనకి మిగిలిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా విజయనగరంలో ఎలాంటి పేలుళ్ళకి సంబంధించి ఎక్కడా కూడా లేని పరిస్థితి. అలాంటి విజయనగరంలో కూడా ఉగ్ర పేలుళ్ళు అంటే ఒక్కసారిగా సాధారణ ప్రజలు కూడా భయానకమైన వాతావరణంలో ఉన్న పరిస్థితి. ఇప్పటికి కూడా ఏదైతే సిరాజ్ అటు బాబామెట్ట దగ్గర డబుల్ కాలనీలో అద్దెకు ఉండేవాడో ఆ ఏరియాలో ఇప్పటికీ కూడా సిరాజ్ ఈ ఏరియాలో అద్దెకు ఉండేవాడు, ఇక్కడే బాంబులు తయారు చేసి పేలుడు పదార్థాలు ఇక్కడే ఉంచాడనే విషయం తెలియగానే ప్రజలందరూ కూడా ఒక భయానక వాతావరణంలో ఎప్పటికి కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సిరాజ్ని రాత్రులు తిరగడం కూడా కొంతమంది చూసినట్టు మా బిగ్ టీవీతో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఒక భయానకమైన వాతావరణంలో ఎప్పటికీ ఉన్నారు. సో మొత్తం ఎంత కేసులకు సంబంధించి అటు ఎన్ఐఏ, అదేవిధంగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్, అదేవిధంగా లోకల్ పోలీసు ముగ్గురు కూడా కలిసి కట్టుగా విచారణ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా విచారణ పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సుమారు అరగంట క్రితమే వాళ్ళిద్దరిని తీసుకొచ్చిన పరిస్థితిలో మొత్తం ఇదంతా కూడా లైవ్ రికార్డింగ్ ద్వారా కూడా చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పైనుంచి ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా యహీం అనే సంస్థ ద్వారా పేలుళ్లు జరపాలనైతే వీళ్ళు డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే
వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారో ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడ పేర్లు జరపాలనుకుంటున్నారు, ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కడ పేర్లు జరపాలనుకున్నారు అనే విషయాలపై కూడా మొత్తం సమాచారంపై ఆరా తీసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.